నీరుకొండలో ఎన్టీఆర్ గారి విగ్రహం వాస్తవాలు. వైకాపా పీఠం గాళ్లు, వైకాపా నాయకులు, బులుగు నీలి మీడియా, కిరాయి జర్నలిస్టులు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని నీరుకొండ కొండ మీద పెడుతున్నారంటే కంట రక్త కన్నీరు కారుస్తున్నారు. వీళ్ళ అబ్బా సొమ్ములు తీసుకొచ్చి పెట్టినట్టు. అక్కడ సన్నాసులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రాజెక్టుకు ఖర్చు అయ్యే ప్రతి రూపాయి ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల నుంచి, ప్రజల నుంచి, తెలుగుదేశం పార్టీ అభిమానుల నుంచి, ఎన్టీఆర్ అభిమానుల నుంచి వచ్చిన రూపాయి తప్ప మీ అయ్యే జాగిర్లమ్మి తీసుకొచ్చి పెట్టట్లా. అది గుర్తుంచుకోండి. మీ పార్టీలో ఉన్న శూర్పణిక మీరు ఆయన అలా విమర్శిస్తున్నా, ఆయన విగ్రహం గురించి అన్ని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నా ఖండించకుండా కళ్ళకి గంతలు కట్టు కూర్చుని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. సిగ్గు శరం లేకుండా జగన్మోహన్ రెడ్డి విదిలించే చిల్లర పైసలకి కకృతిపడి దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ గారి విగ్రహం గురించి మాట్లాడినప్పుడు నోర్లు పెగలని నోళ్లు ఎన్టీఆర్ గురించి, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి తెలుసుకుని వ్యవహరిస్తే బాగుంటది. లేకపోతే ప్రజల చేత చెప్పు దెబ్బలు తినక తప్పదు. అదొకటి గుర్తుంచుకోండి. తెలుగు వారి ఆత్మ గౌరవం, స్వాతంత్రం, రాజకీయ చైతన్యం అనే విలువను అందించిన నాయకుడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాంటి నేతకు నీరుకొండలో విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించడంలో విశేషం ఏమిటంటే ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది ప్రభుత్వం కాదు, ప్రజలు. ఆ నీరుకొండ గ్రామస్తులు ఒకవైపు భావోద్వేగం, మరోవైపు బాధ్యత కలిసి వచ్చిన అరుదైన సందర్భం ఇది. అయితే వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ప్రభుత్వం 1750 కోట్లు ఖర్చు చేస్తోంది అన్న వార్తల వాస్తవానికి పొంతన లేదు. ఈ ప్రచారంలో 1% నిజం కూడా లేదు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న విషయం వారి ప్రకటనల ద్వారా స్పష్టమైంది. వైసీపీ ప్రచారానికి వాస్తవం ఉండదు, వాళ్ళ బ్రతులకు అర్థం ఉండదు. వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో వాళ్ళకే తెలియదు. దిగజారుడు బ్రతుకులు, దిగజారుడు మనుషులు. విగ్రహం కేవలం ఒక నాయకుడి జ్ఞాపకం మాత్రమే కాదు, అది ఒక సమాజం తన ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించే మాధ్యమం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాజకీయ వేదికలోనే కాకుండా తెలుగు సమాజ ఆత్మ గౌరవానికి, భాష, సంస్కృతి, వ్యక్తిత్వ గుర్తింపుకు ప్రతీక. ఆయన నాయకత్వం తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చింది. ఆయన కృషి, ధైర్యం, సాంస్కృతిక చైతన్యం తర్వాత తరాలకు ప్రేరణగా నిలుస్తుంది. విగ్రహం చూస్తే ప్రతి తెలుగు వ్యక్తి తన పూర్వీకుల గొప్పతనాన్ని, సాంప్రదాయాలను గౌరవిస్తాడని గుర్తిస్తుంది. ఇది ఆత్మ గౌరవంతో కూడిన చరిత్రను, సమాజానికి తన ప్రత్యేక గుర్తింపును ప్రతిబింబిస్తుంది. ప్రపంచ దేశాలు మహనీయుల విగ్రహాలను నిర్మించడం ద్వారా కేవలం శిల్ప కళను మాత్రమే కాదు, ఆ దేశ, ఆ ప్రాంత జాతీయ భావాన్ని, గౌరవాన్ని, చరిత్రను కూడా నిలబెడుతున్నాయి. ఈ సందర్భంలో భారతదేశం గుజరాత్లో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రత్యేక ప్రస్తావనకు అర్హం. 182 మీటర్ల ఎత్తుతో నిలిచే ఈ శిల్పం స్వాతంత్ర సమరానికి అస్థి పంజరంలా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అంకితం. 2018లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ విగ్రహం భారత జాతీయ గౌరవాన్ని ప్రపంచ పటంపై మరింత పెంచింది. ఇది కేవలం విగ్రహం మాత్రమే కాదు, గుజరాత్ ని గ్లోబల్ టూరిజం నెట్వర్క్ నిలబెట్టిన మల్టీ లెవెల్ ప్రాజెక్ట్. ఈ విగ్రహం నిర్మాణానికి ముందు ప్రపంచ రికార్డులు ఆసియా దేశాలకే సొంతం. చైనాలోని హెనాన్లో నిర్మించిన స్ప్రింగ్ టెంపుల్ వైరోచన బుద్ధుని ప్రతిబింబిస్తుంది. దాని ఎత్తు 208 మీటర్లు. మయన్మార్లోని లైక్ యున్ సెక్యా 129.2 మీటర్లు మరో పెద్ద బౌద్ధ విగ్రహం. జపాన్లోని ఉషుకు దైబొత్సు 100 మీటర్లు 15 సంవత్సరాల పాటు ప్రపంచ రికార్డు నిలబెట్టింది. ఫిలిప్పిన్స్లోని మదర్ ఆఫ్ ఆల్ ఏషియా టవర్ ఆఫ్ పీస్ సుమారు 98.15 మీటర్ల ఎత్తుతో బ్లెస్డ్ విర్జిన్ మేరీకి అంకితం. ఈ అన్ని ఉదాహరణలు స్పష్టంగా చెబుతున్నాయి, విగ్రహాలు రాజకీయాలు కాదు, అవి జాతీయ గౌరవాల ప్రతీకలు. అవి దేశాల ఆర్థిక, సాంస్కృతిక, మత, చారిత్రక, సామాజిక గుర్తింపును ప్రతిబింబిస్తాయి. ప్రభుత్వం అమరావతిని ఒక కల్చరల్ హెరిటేజ్ జోన్ గా అభివృద్ధి చేస్తోంది. నదీ పర్యటనం, బీచ్ పర్యటనం, హిల్ ఎకో టూరిజం, మ్యూజియం, కల్చరల్ హబ్ ప్రాజెక్టులు సమగ్రంగా తీసుకువెళ్లబడుతున్నాయి. ఈ పరిసరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం, నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం సాంకేతిక, సాంస్కృతిక, ప్రజా భాగస్వామ్యం కలిపి ఒక సమగ్ర టూరిజం, సాంస్కృతిక హబ్ గా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రభుత్వ నిధులతో కాకుండా ప్రజల స్వచ్ఛంద కృషితో ముందుకు వెళుతున్న ప్రాజెక్ట్. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే విగ్రహ నిర్మాణం కోసం ఖర్చు, ప్రాజెక్టు వాస్తవం, ప్రజల భాగస్వామ్యం అన్ని స్పష్టంగా ఉండటం. వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్న ప్రభుత్వం ఖర్చు పెడుతోంది అనే వాదనలో 1% కూడా నిజం లేదు. నిజానికి గ్రామస్తులు స్వయాన ముందుకు వచ్చి తమ స్వచ్ఛంద నిధులతో విగ్రహాన్ని, ప్రాంగణ అభివృద్ధిని, ల్యాండ్స్కేప్ పనులను చేయాలని ప్రకటించడం భావోద్వేగం, బాధ్యత కలిసి వచ్చిన అరుదైన సందర్భం. ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణం కేవలం ఒక శిల్పం ఏర్పాటుకు పరిమితం కాదు,
ఇది తెలుగు సమాజం తన ఆత్మ గౌరవాన్ని, చరిత్రను భవిష్యత్ తరాలకు ఇచ్చే గుర్తింపును ప్రతిబింబించే అద్భుతమైన ప్రయత్నం. ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యం, రాజకీయ అపోహలకు విరుద్ధంగా నిలిచిన ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలో ఉన్న ఇతర విగ్రహాల ప్రామాణికతకు సరిగ్గా సరిపోతుంది. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ విగ్రహం తెలుగు మనిషి ఉన్నాడు, అతనికి గౌరవం ఉంది, అతనికి చరిత్ర ఉంది అన్న దానికి గుర్తుగా నిలిచిపోతుంది.